వెల్కమ్ టు అవర్ ఛానల్. చాలా మంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లం అండి నరాల బలహీనత. సో ఈ ప్రాబ్లంకి ది బెస్ట్ రెమెడీ చెప్పడానికి మనతో పాటు ఉన్నారు యోగా అండ్ న్యాచురోపతి డాక్టర్ షగుప్తా గారు. ఈ రెమెడీలో వాడే ఇంగ్రీడియంట్స్ ఏంటి, ఎలా మేక్ చేసుకోవాలి, ఎలా తీసుకోవాలో మేడం ద్వారానే తెలుసుకుందాం. నమస్తే మేడం. మేడం, నరాల బలహీనత ఒకప్పుడు పెద్దవాళ్ళలో మాత్రమే మనం చూసేవాళ్ళం. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో 20+ ఇయర్స్లోనే అందరికీ కామన్గా వస్తున్నాయి. ఎందుకు కారణాలు ఏంటి, అసలు ఈరోజు ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ చెక్ పెట్టే ఒక రెమెడీ ఉంది. ఈ రెమెడీని రెగ్యులర్గా ఫాలో అవ్వండి, షూర్గా తగ్గిపోతుంది అంటున్నారు కదా. అసలు ఆ రెమెడీ ఏంటి, అందులో వాడే ఇంగ్రీడియంట్స్ ఏంటి? బేసికలీ నేను ఏమంటానంటే చాలా ప్రీవియస్ వీడియోస్లో కూడా మనం చెప్పాం నర్వస్ వీక్నెస్ ఎందుకు వస్తుందంటే అది డిపెండ్స్ బాడీని బట్టి. కూర్చుంటాం ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత లేచామనుకోండి ప్రతి ఒక్కరికి తిమ్మిర్లు పడతాయి. కానీ ప్రీ డయాబెటిక్ స్టేజ్లో కూర్చొని సెకండ్స్లో లేచిన వెంటనే తిమ్మిర్లు పడుతుంటాయి. ఇలాంటి స్టేజ్ ఆఫ్ నరాల బలహీనత వచ్చింది అనుకోవాలి, ప్రీ డయాబెటిక్ ఉందేమో అని చెప్పేసి ఒకసారి ప్రీ డయాబెటిక్ టెస్ట్ చేసుకోమంటుంటారు. కొంతమందికి నెక్ దగ్గర చేతుల్లో తిమ్మిరి రావడం కానీ, చేతి మొద్దుబారి పడడం కానీ, చేతులు ఏదైనా పట్టుకుంటే ఏదైనా షివరింగ్ అవ్వడం కానీ జరుగుతుంటాయి. ఇలాంటి టైప్ ఆఫ్ నరాల బలహీనత ఉందనుకోండి, సర్వైకల్ స్పాండిలైటిస్ అంటారు. అంటే మెడ దగ్గర నొప్పి రావడం కానీ, మెడ నరాల సైడ్ ఈ సైడ్లో బాగా తిమ్మిరి రేకడం కానీ, ఇవన్నీ బికాస్ ఆఫ్ సర్వైకల్ స్పాండిలైటిస్. అంటే వెన్నుముక మెడ దగ్గర ఉన్న వెన్నుముక దగ్గర ఏదైనా చిన్న సమస్య రావడం కానీ, నరం కంప్రెషన్ అవ్వడం కానీ, అలాంటి వాళ్ళకుంటే ఈ సర్వైకల్ స్పాండిలైటిస్ వల్ల వస్తుంది. కొంతమందికి ఎక్కువ స్మోక్ చేయడం వల్ల కానీ, లేదంటే డ్రింక్ చేయడం వల్ల కానీ, బాడీలో కొన్ని నర్వ్స్ వీక్నెస్ ఉండడం వల్ల కొన్ని డెఫిషియన్సీస్ వస్తుంటాయి. వాళ్ళల్లో కొన్ని టైప్ ఆఫ్ ఇలా పట్టుకున్న వెంటనే షేక్ అవుతుంటారు. డిపెండ్స్ అపాన్. ఇప్పుడు చాలా మందికి ఒక్కొక్క కండిషన్లో ఒక్కొక్క టైప్ ఆఫ్ నరాల బలహీనత. కానీ స్పెషల్లీ ఈ మధ్య కాలంలో ఈ జనరేషన్ వాళ్ళల్లో పిల్లల్లో కూడా ఈ నరాల బలహీనత రావడానికి మెయిన్ కారణం ఏంటంటే విటమిన్ B12 అండ్ D విటమిన్, ఐరన్ డెఫిషియన్సీ. ఈ మూడు కనుక ఎప్పుడైతే సమపాలంలో బాడీకి అందవో అప్పుడు హెయిర్ ఫాల్ అవ్వడం కానీ, బాడీ ప్రతి చిన్న విషయానికి తిమ్మిరి, కూర్చొని ఇట్లా లేచిన వెంటనే తిమ్మిరి, చైర్లో కూర్చొని ఇటు తిరుగుతున్నప్పుడు నడుము దగ్గర ఎక్కడ పట్టేస్తూ ఉంటుంది, పిక్కల దగ్గర పట్టేస్తూ ఉంటుంది. సో ఈ టైప్ ఆఫ్ నరాల బలహీనత అనేది ప్రతి ఒక్కరికి కామన్గా రావడానికి మెయిన్ కారణం బికాస్ ఆఫ్ న్యూట్రిషనల్ డెఫిషియన్సీ. ఆ న్యూట్రిషన్ని మనం ఎలాగ సంపూర్ణంగా మనం టాబ్లెట్స్ రూపంలో కాకుండా మనం వెజిటబుల్స్ రూపంలో ఎలా ఇవ్వచ్చు అనే దాని గురించి మనం ఈరోజు క్లుప్తంగా మాట్లాడుతున్నాం. మనకి పాలకూర ఎంత మంచిదంటే, పాలకూర తీసుకోవడం వల్ల రెగ్యులర్గా మనకి ఐ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా కానీ, బాడీ రిలేటెడ్ నర్వ్ స్ట్రెంథనింగ్, అంటే లైక్ నర్వ్స్లో వీక్నెస్ ఉంటే నర్వ్ స్ట్రెంథనింగ్కి యూజ్ అవుతుంది. ఎందుకు అంత యూజ్ అవుతుందంటే బికాజ్ దీంట్లో ఐరన్ ప్రాపర్గా ఉంటుంది కాబట్టి. సో ఐరన్ పరంగా మనకి ఎప్పుడైనా తక్కువ అయితే పాలకూర తీసుకోమంటాం మనము. అండ్ స్పెషల్లీ మునక్కాయల గురించి చెప్పాల్సిన అవసరం లేదండి, ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ ఎవరు తీసుకోవట్లేదు అంట. నేనైతే మనం వెజిటబుల్స్ కొనడానికి వెళ్ళినప్పుడు స్పెషల్లీ నేను ప్రతి ఒక్కరికి నేను ఒకటి చెప్తాను, మీరు ఏది కొనకపోయినా మునక్కాయలు కానీ మునగాకు కానీ కొనండి. కొన్నారు అంటే మీ ఇంట్లో రెగ్యులర్గా మునక్కాయ ముక్కలు కానీ మునగాకు కానీ రెగ్యులర్గా వండుతున్నారంటే మీరు దూరంగా ఉన్నారు అనారోగ్యానికి అంటాను నేనైతే. ఎందుకంటే అంత మహావృక్షంగా యూజ్ చేస్తారండి దీన్ని. సుప్రీం ట్రీ అంటారు, మొక్కనే సుప్రీం ట్రీ అంటారు. దాని వెజిటబుల్లో మనకి బ్యాక్ పెయిన్ కానీ, నర్వ్స్ వీక్నెస్ కానీ, విటమిన్ B12 కానీ, D విటమిన్ కానీ, ఐరన్ కానీ, కాల్షియం కానీ, మనం పాలు తీసుకుంటేనే కాల్షియం వస్తుంది అంటుంటారు కొంతమంది. ఇంత మునగాకు కానీ మునక్కాయ ముక్కలు కానీ సూప్ లాగా చేసుకుని తాగండి, మీరు 4 గ్లాసుల మిల్క్ తాగినా కూడా అంత సంపూర్ణమైన కాల్షియం రాదు, అంత ప్రాపర్ పాలు కూడా మనకు కరెక్ట్ పాలు మిల్క్ దొరకట్లేదు కూడా మనం చెప్పలేం కదా. అందుకే నేను అంటున్నాను మనకి వెజిటబుల్ అవైలబుల్గా ఉంది, వెజిటబుల్ మంచిగా తీసుకోండి రెగ్యులర్గా. సో వెజిటబుల్లో ఎనీ కైండ్ ఆఫ్ నర్వ్స్ వీక్నెస్, మోకాలు నొప్పులు ఉన్నా కూడా చెప్తున్నానండి నేను. స్పెషల్లీ మనకి మోకాలు నొప్పులు కానీ, సయాటికా పెయిన్ కానీ, నర్వ్స్ వీక్నెస్ కానీ, ఎనీ టైప్ ఆఫ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా మునక్కాయని మనం రెగ్యులర్గా నీళ్ళలో ఇప్పుడు మనం చేసినట్టు తీసుకోవడం వల్ల మీకు స్పెషల్లీ చెప్తున్నాను, మోకాలు నొప్పులు ఉన్నాయంటే మెడిసిన్స్ పెయిన్టర్స్ వేసేసుకోవడము, లేదంటే ఫిజియోథెరపీస్కి వెళ్ళడం అనేది కామన్గా జరుగుతూ ఉంటుంది. అప్పటికప్పుడే తగ్గుతుంది, మళ్ళీ కొన్ని రోజుల తర్వాత దాన్ని విసిగిపోయి మనం ఆపేస్తాము. దానివల్ల పాపం చాలామంది సర్జరీస్ అని వెళ్తూ ఉంటారు. సో కాబట్టి మోకాలు నొప్పులు కానీ, ఎనీ కైండ్ ఆఫ్ బ్యాక్ పెయిన్ కానీ ఏది ఉన్నా కూడా ఒక బెస్టెస్ట్ వెజిటబుల్ ఏదైతే ఉందో అంటే అది మునక్కాయలే అంటాను నేనైతే. సో మనకి ఎప్పుడన్నా ఈ ప్రాబ్లంతో ఫేస్ చేస్తున్న వాళ్ళు మునక్కాయని ఇలా ఈ సూప్ లాగా తీసుకోండి. స్పెషల్లీ 11 రోజులు చెప్తాను అండి. నా దగ్గరికి వచ్చిన ప్రతి పేషెంట్ నేను ఒకటే చెప్తాను, మీరు ఏదైనా తీసుకుంటున్నప్పుడు ఏదైనా మనం వెజిటబుల్ సూప్ని కానీ ఏదైనా వెజిటబుల్స్ని మనం సజెస్ట్ చేసినప్పుడు 1-2 డేస్ చేసుకొని ఆపకండి. ఒక రెగ్యులర్గా 10-15 డేస్ వాడు. న్యూట్రిషన్ కదా, అది బాడీకి వెళ్ళాలి, అబ్జర్వ్ అవ్వాలి, బ్లడ్ కింద కన్వర్ట్ అవ్వాలి, దాని ఎనర్జీ కింద కన్వర్ట్ అవ్వాలి. వీటన్నిటిని బాడీ యూజ్ చేసుకొని కొద్ది టైం పడుతుంది. సో కాబట్టి మునక్కాయని అంత చాలా బాగా యూజ్ చేయొచ్చు. ఈ రెండింటిని మనం సూప్ లాగా ఎలా చేసుకోవచ్చు, ఇలా తీసుకోవడం వల్ల ఎన్ని రోజుల్లో మనకి రిజల్ట్స్ వస్తుంది అనేది నేను చేసిన దాన్ని నేను చెప్తున్నాను. మీరు రెగ్యులర్గా 10-15 డేస్ చేయండి, డెఫినెట్గా మంచి రిజల్ట్స్ వస్తాయి. ఇప్పుడు మనం ఎలా వాడాలో చెప్తాను. మీరు వాటర్ వేసేస్తారు. సో మనం మునక్కాయల్ని ఇలా కట్ చేసేసుకోండి. ఒకరికైతే 2 ముక్కలు సరిపోతాయి మనకి. సో ఈ మునక్కాయల్ని మనం మంచిగా కచ్చాపచ్చగా దంచేసుకోవాలి. ఈ
చెప్తున్నాను కదండి, చాలా మందికి ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువ ఉంటాయి, కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. సో వాళ్ళు కొలెస్ట్రాల్ సంబంధించిన టాబ్లెట్స్ వేసుకుంటుంటారు. ఎప్పుడైతే కొలెస్ట్రాల్ సంబంధించిన టాబ్లెట్స్ వేసుకుంటుంటారో వాళ్ళకి బీపీ వచ్చేస్తుంది. దాని సైడ్ ఎఫెక్ట్ ఈ బీపీకి మన కొలెస్ట్రాల్ లెవెల్స్ ఈ రెండుకి సమానంగా టాబ్లెట్స్ వేయడం స్టార్ట్ చేస్తామా, మన ఫ్యామిలీ హిస్టరీలో ఉన్నా లేకపోయినా weight తో కూడా సంబంధం లేకుండా డయాబెటిక్ వచ్చేస్తుంది. ఇదంటారు ఒకదాన్ని తీసుకొని ఇంకో తెచ్చుకోవడం అంటారు కదా. నేనేమంటాను, మునక్కాయని రెగ్యులర్ తీసుకోండి, కొలెస్ట్రాల్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి, మనకి బీపీ రావు, ఏమి రావు. సో మునక్కాయల్ని ఇలా మనం ఒక దంచేసుకొని 2 మునక్కాయ ముక్కల్ని దంచేసుకోవాలి. మేడం ఇప్పుడు మన నార్మల్ నరాల బలహీనత అంటే డయాబెటిక్ వల్ల వచ్చే న్యూరోపతి ఈ రెండు ఈక్వల్ కాదంటారా? డిఫరెంట్ అండి, డిఫరెంట్. మనకేంటంటే షుగర్ లెవెల్స్ ఎప్పుడైతే ఫ్లక్చువేట్ అయిపోయి బాగా పెరగడం తగ్గడం అవుతాయో అప్పుడు దాని వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ వల్ల ఈ ఇష్యూస్ అన్ని వస్తాయి అన్నమాట. సో మనం పాలకూర కూడా వేసేసుకున్నాం. పాలకూర కూడా మరీ చిన్న చిన్న ముక్కల్లాగా కట్ కాకుండా జస్ట్ ఒక 2 pieces లాగా చేసేసుకొని మనం నీళ్ళలో వేసేసుకున్నాం. ఒక 4-5 ఆకులు. ఇప్పుడు ఆల్రెడీ ఈ సూప్ మనం రెడీ చేసుకుంటున్నాం కదా నరాల బలహీనత. సో ఈ సూప్ ని ఏ టైంలో తీసుకోవాలి? మీరు చెప్పిన 11 రోజులు. సో నేను ఏమంటే మార్నింగ్ మనం బ్రేక్ఫాస్ట్ లైట్ ఫుడ్ తీసుకొని లంచ్కి బ్రేక్ఫాస్ట్ మిడిల్ 11 o'clock తీసుకోవచ్చు. లేదంటే ఈవినింగ్ 4 to 5 మధ్యలో సూప్. మనం ఎప్పుడున్న స్నాక్స్ అంటే బజ్జీలు అవి తినడం అలవాటు అయిపోతుంది. అవన్నీ కాకుండా సింపుల్గా మంచిగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది సూప్ అయితే మాత్రం. సాయంత్రం పూట మంచిగా బౌల్ తీసేసుకున్నారు అనుకోండి, డిన్నర్ కూడా ఎక్కువ ఆకలేదు మనకి. జస్ట్ ఒక పుల్కా తిన్న వెంటనే స్టమక్ ఫుల్ అయిపోతుంది, అంత మంచిగా యూజ్. ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ తీసుకోవచ్చు. మనం ఒక 2-3 నిమిషాలు ఇలా మరిగించేసుకోవాలి. అంటే మునక్కాయ ముక్కలు వచ్చేసి బాగా బాయిల్ అయిపోవాలంటారు. కొద్దిగా బాయిల్ అవ్వాలి. బాయిల్ అయితేనే ఈ పల్ప్ అంతా నీట్ గా బయటకు వచ్చేస్తుంది. నేనేమంటే డైరెక్ట్ మనకి చాలా మందికి మునక్కాయలని ఇలాగా ఉడికిన తర్వాత ఇలాగా నమిలి తినడం చాలా మందికి ఇష్టపడి ఉంటారు. సో కాబట్టి నేను డైరెక్ట్ అలాగే తీసేసుకోమంటాను. అలాగా లేదు అంటే ఒకవేళ కష్టంగా అనిపించడం ఈ పల్ప్ ని మిక్సీ పట్టేసేయండి. మిక్సీ పట్టేసి కొద్దిగా జీలకర్ర సాల్ట్ లైట్ గా కలుపుకొని తాగేసారు అనుకోండి, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తాగుతారు ఇది సూప్. మనం ఇలా బాయిల్ అవుతున్నప్పుడు ఏం చేస్తామంటే ఒక 1/2 స్పూన్ మనం జీలకర్ర వేసేస్తాము. జీలకర్ర వేసిన తర్వాత పచ్చి స్మెల్ పోతుంది మనకి. జీలకర్ర వేసిన వెంటనే మునక్కాయలని మనం పచ్చి స్మెల్ ఉంటుంది కదా, అసలు తాగలేరు పిల్లలు ఏమనంటే, పచ్చి స్మెల్ పోతుంది. కొద్దిగా సాల్ట్, లైట్ సాల్ట్ టేస్ట్ కోసం చాలా తక్కువ సాల్ట్ వేసుకోండి. సో మనం మంచిగా ఇలా సూప్ లాగా ప్రిపేర్ చేసేసుకొని మంచిగా ఏం అవసరం లేదు, నీళ్ళతో పాటు ఈ మునక్కాయల ముక్కలతో పాటు పాలకూర కూడా తీసేసుకోండి. మీకు ఒకవేళ కష్టంగా అనిపిస్తే మాత్రం మిక్సీ పట్టేసేయండి. మిక్సీ పట్టేసి కూడా తీసుకోవచ్చు మనం. మేడం అసలు యాక్చువల్లీ మనం అయితే నరాల బలహీనతకి రెమెడీ అయితే మన ప్రేక్షకుల కోసం తెలియజేస్తాం. అసలు కారణాలు ఏంటో మన ప్రేక్షకుల కోసం తెలియజేయరా? ఎందుకు వస్తా ఉంది, మనం ఎలా గుర్తించాలి నరాల బలహీనత ప్రాబ్లం? నేను చెప్పాను కదండి స్టార్టింగ్ లోనే, ఎందుకంటే డయాబెటీస్ ఉండే వాళ్ళకి ఒక టైప్ ఆఫ్ నరాల బలహీనత, మనకి నెక్ పెయిన్ బ్యాక్ పెయిన్స్ ఉండే వాళ్ళకి ఒక టైప్ ఆఫ్ నరాల బలహీనత, ఎక్కువ స్మోక్ గానీ డ్రింక్ చేసిన వాళ్ళకి ఒకళ్ళకి, కొంతమందికి న్యూట్రిషనల్ డెఫిషియన్సీ వల్ల ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళకి మనకి ఎనీ కైండ్ ఆఫ్ ఇష్యూ నరాల బలహీనత రావడానికి 4-5 రీజన్స్ ఉంటాయి. అందులో ఏ రీజన్ అయినా సరే, ఒకటి మనకు బాడీలో తిమ్మిరి పడుతుంది, కాళ్ళలో పట్టేయడం కానీ, పిక్కలు పట్టేయడం కానీ, లెగుస్తున్నప్పుడు కూర్చుంటున్నప్పుడు ఏదైనా నడుము పట్టేయడం కానీ, మెడ దగ్గర పట్టేయడం కానీ, ఇలాంటి ఏ సమస్య ఉన్నా కూడా 100% గ్యారంటీ ఇస్తున్నాను, మునక్కాయను మించిన వెజిటబుల్ లేదు, ఆ మునక్కాయ మించిన మల్టీవిటమిన్ టాబ్లెట్ లేదు. మనము ఆ మల్టీవిటమిన్ టాబ్లెట్స్ కోసం మనం మెడికల్ షాప్కి వెళ్తాం, మనం సొంతకి వెళ్ళేసి మునక్కాయలు తెచ్చుకొని పాలకూర తెచ్చుకొని ఇలా సూప్ చేసుకొని తాగండి. అండ్ బేసిక్గా చెప్తున్నాను, చాలా వరకు నేను ఎవరైనా వచ్చారు బ్యాక్ పెయిన్ అంటే నేను ఫిజియోథెరపీ చేయను, ఏది సజెస్ట్ చేయను. ఫస్ట్ ఈ సూప్ తాగండి 10-15 రోజులు, ఆ డెఫిషియన్సీ క్లియర్ అవుతుంది. దాని తర్వాత కూడా ఒకవేళ పెయిన్ ఉంటే రండి నా దగ్గరికి, అప్పుడు నేను ట్రీట్ చేస్తాను కూడా చెప్పేస్తాను. న్యూరో టాబ్లెట్లు వాడకుండా మన రెమెడీని 11 రోజులు వాడితే బెస్ట్, షూర్గా ఆ ప్రాబ్లమ్స్ అయితే బయటపడతాయి. అంతే. ఓకే మ్యామ్. సో ఇలా మన సూప్ అయిపోయింది కదా, సో మనం దీన్ని మిక్సీ పట్టేసుకొని తీసుకోవచ్చు, లేదు అంటే మనం నార్మల్గా కూడా తీసుకోవచ్చు అండి. ఓకే మ్యామ్. ఒకసారి ఇలా కూడా మనం సూప్ చేసుకొని ఒకసారి తాగి చూద్దాము. ఓకే మ్యామ్. ముక్కలు తినాలనుకున్న వాళ్ళు ముక్కలు కూడా హ్యాపీగా తీసుకోవచ్చు. పాలకూర కూడా మనం ఇలా ఉంది కదా, దీంట్లోనే ఒక పాలకూర మనకి ఉంటది కదా, బాగా ఉడికింటది కాబట్టి ఇలా పాలకూర కూడా మనం మంచిగా, ఈ మునక్కాయ ముక్కలు ఉంటాయి కదా లోపల విత్తన ముక్కలు, ఆ బ్లడ్ ని ప్యూరిఫై చేస్తాయండి. చాలా కలర్ఫుల్ కూడా ఉంది మేడం, అసలు చాలా బాగుంటుంది. నిజంగా చూడగానే ఫస్ట్ టేస్ట్ చేయాలనిపిస్తుంది మేడం. యా మ్యామ్, నిజంగా టేస్టీగా ఉంది, హ్యాపీగా అందరూ చిన్నలు
పెద్దలు ప్రతి ఒక్కరూ హ్యాపీగా తీసుకోవచ్చు. ఇంకా చూసారు కదండి మీరు కూడా, ఇలా రెగ్యులర్గా మీరు 11 రోజులు తీసుకొని న్యాచురల్గా మీ నరాల బలహీనత ప్రాబ్లం నుంచి బయటపడతారని చెప్పి ఆశిస్తున్నానండి. మేడం, ఈరోజు మన ప్రేక్షకుల కోసం ఇంత మంచి రెమెడీ చెప్పినందుకు మా తరపు నుంచి అండ్ మా ప్రేక్షకుల తరపు నుంచి థ్యాంక్ యూ అండి.